ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. డాక్టర్ 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 ఎవరైనా ఉన్నారా? త్వరగా రండి. పడుకోండి. తీసుకెళ్ళండి త్వరగా. ఆగండి ఆగండి, ఏమైంది? డాక్టర్ గారు, ఎవరినెవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే నేను రక్షించాను. చాలా గాయాలయ్యాయి, బాగా రక్తం పోతుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ చేయండి. కిడ్నాపా? ముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిరండి. డాక్టర్ గారు, అవన్నీ నేను చూసుకుంటాను. పోలీసుల్ని నేనే పిలిపిస్తాను. మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. చూడండి పాపం ఎంత బ్లడ్ పోతుందో. రుద్ర, పోలీసులు అంటున్నారేంటి? పోలీసులు వస్తే ప్రాబ్లం అవుతుంది కదా. మేం సాబ్, మీరేం టెన్షన్ పడకండి. కిడ్నాప్ అన్నప్పుడు పోలీసులు అవి ఇవి అని అన్నీ ఉంటాయి. ఆ రోజాని మనం తక్కువ అంచనా వేయొద్దు. అవన్నీ నేను మేనేజ్ చేస్తాను కదా. మేడం, మీరేం టెన్షన్ పడకండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. డాక్టర్ గారు ప్లీజ్ త్వరగా తీసుకెళ్ళండి. తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మాలతి గారని మీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. ఎక్కడున్నారో తెలుసా? ఒక్క నిమిషం అండి. ఎక్స్క్యూజ్ మీ, మీరంతా మాలతి గారి తాలూకానా? అవునండి. మీరెవరు? ఆవిడ్ని నేనే కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాను. మీరేనా మా అమ్మని కాపాడింది? చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది? మామ్స్కి గాయాలు ఎలా అయ్యాయి? అసలు మామ్స్ని గాయపరిచిన దుర్మార్గులు ఎవరు? నేను అర్జెంటుగా మామ్స్ని చూడాలి. మీ ఇద్దరిలో ఆవిడ కూతురు ఎవరు? నేనే. అసలు ఇదంతా ఎలా జరిగింది? మామ్స్ బానే ఉంది కదా, తనకేం ప్రమాదం లేదు కదా? నిత్య, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళి అమ్మని చూద్దాం పద. ఆగండి. మేడంకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనల్ని లోపలికి రానివ్వరు. మా అమ్మని దేవతలా కాపాడారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. భలే వారండి. ప్రాబ్లం ఉన్నప్పుడు కాపాడటం మానవ ధర్మం కదా. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు రుద్ర. నేను నిత్య, మాలతి గారి కూతుర్ని. ఓ, తనెవరు? తన పేరు రోజా. అసలు ఇదంతా ఎలా జరిగింది? నేను బైక్ మీద రాజేంద్ర నగర్ వెళ్తున్నాను. ఒక కారులోంచి అరుపులు వినిపించాయి. ఆ కారు నన్ను దాటి వెళ్ళిపోయింది. నా బైక్ మీద నేను ఆ కారుని వెంబడించి వాళ్ళని ఆపాను. అప్పుడు వాళ్ళు మేడంని కొడుతూ చంపడానికి ట్రై చేశారు. నన్ను చూసి వాళ్ళు కారులో నుంచి దిగి నా మీద అటాక్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు నేను వాళ్ళ నుంచి ఎలాగోలా తప్పించుకుని మేడంని సేవ్ చేశాను. వాళ్ళని గుర్తుపడతావా?
వాళ్ళు ఎలా ఉంటారు? అది నేను రోజా తను చెప్తుంది కదా, చెప్పని ముందు. ఇక ఇంతలో లక్కీగా అంబులెన్స్ ఒకటి వచ్చింది. ఆ అంబులెన్స్ సైరన్ విని పోలీసు వాళ్ళు అనుకుని మేడంని రోడ్డు మీద వదిలేసి వాళ్ళు పారిపోయారు. అప్పుడు మేడం దగ్గర ఫోన్ తీసుకొని మీకు ఫోన్ చేశాను. అంత మందిలో ఆ అమ్మని ఎలా సేవ్ చేశారు? అంటే నాకు చిన్న చిన్న స్టంట్లు వచ్చు. సినిమా చూడట్లేదా? మా బస్తీ పోరగాలని ఉరికించి ఉరికించి కొట్టేదాన్ని. ఆ చప్పుళ్ళు విని వాళ్ళు భయపడి పారిపోయారు. ఆ టైంకి అంబులెన్స్ వచ్చింది. కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో నువ్వు ఎవరినైనా గుర్తుపడతావా? అందులో ఎవరైనా లేడీస్ ఉన్నారా? రోజా, లేడీస్ ఎక్కడైనా కిడ్నాప్ చేస్తారా? లేదు నిత్య, ఆ రోజు సదన్ దగ్గర ఆగి ఉన్న కార్లో ఎవరో లేడీస్ కూర్చున్నట్టు నాకు అనిపించింది. లేడీస్ కిడ్నాప్ చేయడం ఏంటి? మీరు భలే ఉన్నారే. అందులో లేడీస్ ఎవరూ లేరు. పోనీ పిల్లి గడ్డంతో ఎవరైనా కనిపించారా నీకు? ఏంటి పిల్లిగడ్డం అంటుంది? టెల్లుగాన్ని గుర్తుపట్టిందా ఏంటి? లేరు లేరు, ఎవరు లేరు. పోనీ ఇంకెవరినైనా గుర్తుపట్టగలరా? వాళ్ళ ఆనవాళ్ళు ఏమైనా ఉంటే చెప్పగలరా? కిడ్నాప్ చేసిన రౌడీలు ఎలా ఉంటారండి? బాగా కండలు తిరిగి ఉన్నారు. 6 అడుగుల ఎత్తున్నారు. పిల్లి గడ్డం వాడు అందులో లేడా? లేరండి. రోజా, లేదు అని చెప్తుంది కదా, ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతావు? అయినా ఇప్పుడు మనం తనకి థ్యాంక్స్ చెప్పాలి కానీ ఇలా ఇంట్రాగేట్ చేసినట్టు మాట్లాడకూడదు. అది చాలా తప్పు. ఈ కిడ్నాప్ లో టిల్లుగాడు ఉన్నాడని బలంగా నమ్ముతోంది రోజా. తన మనసులో నుంచి టిల్లుగాడు ఉన్నాడనేది తీసేయాలి. అనుమానం పోగొట్టాలి. ఏదో ఒకటి ట్రై చేయాలి. డాక్టర్ డాక్టర్, మామ్స్కి ఎలా ఉంది డాక్టర్? పర్లేదండి, ట్రీట్మెంట్ అంతా కరెక్ట్గానే జరిగింది. వెళ్ళి చూడండి. ఎక్కువసేపు డిస్టర్బ్ చేయొద్దు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు ఒకసారి తనని చూసొచ్చాక మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. అలాగే డాక్టర్, నేను వెళ్ళి ఫార్మాలిటీస్ చూసుకుంటాను.